అందరికీ దండాలు. దానం అంకయ్య గారు చెబుతుండగా తెలుగునేరు రికార్డు చేసిన 18 రాత్రుల అంకమ్మ కథను మొత్తం వినాలని ఉందని కొందరు కోరినారు. మేము కూడా వినిపించాలని అనుకున్నాం. కానీ పిట్టకథలు, తిప్పి చెప్పడాలు వంటివన్నీ తీసివేసినా కూడా 50 గంటల నిడివితో నిండి ఉంది ఈ కథాగానం. దీనినంతటినీ ఏ పరిశోధకులో వినగలరు, కానీ అందరికీ అంత ఆసక్తిని కలిగించదిది. అందుకని మేమొక దారిని ఎంచుకున్నాం. మొత్తం కథను 70 వంతులుగా చేసినాం. ఒక్కొక్క వంతులోని కథను సుమారు 10 నిమిషాలకు కుదించి కళాకారుడి గానాన్ని, తెలుగు నెరవు విడమరుపును కలగలిపి మీ ముందుకు తేబోతున్నాం. ఎప్పటివరనే మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాం. ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ముమ్మూర్తుల పుట్టుకను తెలిపే కథ. అయ్యా, అంకమ్మ కథ పుట్టుక ఈరోజు చెప్పబోతున్నాము. ఓంకార శబ్దమా. మనకు తెలిసిన కృత, త్రేత, ద్వాపర, కలియుగములు కాక వాటికన్నా ముందు 6 యుగాలు ఉండేవి. అనంత, అద్భుత, తనంత, తారక, అన్య వన్యలు వాటి పేర్లు. అనంత అద్భుత తనంత తారక అన్యవన్యలు గలవు 6 యుగములు గలవు. వాటిలో మొట్టమొదటిదైన అనంతయుగం అనే కాలం కూడా ఏర్పడక మునుపు వెలుగు కూడా లేని ఒక శూన్యం ఉండేది. యుగమో జగమో కలుగని నాడు, చూడబోతే భూమి కలుగని నాడు. త్రొక్కపోతే భూమి కలుగున నాడు, చూడపోతే ఆకాశమో శూన్యమగునాడు. ఆ సూర్య చంద్రాదులు కలుగని నాడు, నక్షత్రములు మిన్నా కలుగని నాడు. ఈ ప్రపంచము ఏమి లేని నాడు అనలాన నాయన. అనలమైన నాడు చూడబోతే ఆ శూన్యంలో ద్రవము కాని, ఘనము కాని, ఒక తీరు గడ్డకట్టిన నీరు వంటిది ఏర్పడింది. ఏమి లేకుండా ప్రపంచమంతా నీటిమయమయ్యి, నీటిమయము నీరే నీరే. ఆ నీరు కూడా ఆ తొనకదో వెనకదో ఒక గడ్డ మాదిరిగా నీరై ఉన్నదయ్యా. అలలేవా నాడు ఎలారు, అటు ఇటు కదులా చూడపోతే సూర్యుండము ఎలారు, ఆ శూన్యమగునాడు. ఆ కటికి చీకటిలోన ఎలారా, ఎటు చూసిన చీకటి. శూన్యంలో నుండి వత్తి, తైలము లేకుండానే ఒక జ్యోతి పుట్టింది. ఆ వెలుగు నుండి ఒక మగువ రూపు వెలువడింది. నీటిమయమయ్యి
నీరే ఒక గడ్డ మాదిరిగా ఉన్నవి. ఒక జ్యోతి ఆరండ వీర కుంభెళ్ళ మీద ఎలుగుతున్నదట. అయ్యా తైలమునకు వచ్చి నేను ఒత్తికి తైలము లేదు. తైలమునకు వత్తి లేక వత్తికి తైలము లేక నాయన వీర కుంభళ్ళ మీద కండ జ్యోతి అయి వెలుగుతున్నది. ఆ జ్యోతిలో నుండి ఒక స్త్రీ రూపిణి వెలువడిందట. ఆ జ్యోతిలో నుంచి ఒక స్త్రీ రూపిణి ఎట్లా వెలువడిందంటే ఆ అమ్మవారు రూపము వర్ణించగలమా? ఆ మగువ నీరు వంటి దాని మీద ఓంకారాన్ని తలచుకుంటూ ఉండిపోయింది. అప్పుడు ఏం చేస్తున్నది? పద్మాసనం వేసింది. ఆ పరగ నీటి పైన పద్మాసనమేసి అయ్యలారు ఆ పరమ కళ్యాణు అనేటువంటి అభయాక్షరాన్ని ఆ ప్రణవాక్షరాన్ని జపిస్తూ అమ్మవారు యుగాలు గడిచినాక అమ్మవారికి పుట్టింతను మొదలు పెట్టాలనే కోరిక కలిగింది. ఆమె కోరికతో 3 గుడ్లు పుట్టినాయి. వాటిని కడుపుకు పెట్టుకుని పొదిగింది అమ్మవారు. యుగం వస్తే అప్పుడు అమ్మవారికి అంతకాలము ఓంకార శబ్దాన్ని జపిస్తే పూరిస్తే అప్పుడు అమ్మవారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ సృష్టి కావాలని ఆయాది శక్తి మనసు ఆలోచించి అంతటా నిలచే ఆ 3 గుడ్లు సృష్టించే ఆ మూర్తి తల్లి ఆ గుడ్లును చూసి శక్తి ఆనందపడుతాదు. ఈ అండములు ఉండి చోటు అది కాదు. ఇది ఎక్కడ గూడుందా, ఇల్లుందా, ఎక్కడ భూమి ఉందా, ఆకాశం ఉందా, ఏమీ లేవని అమ్మవారి ఎట్ట చేయాలని ఎచ్చోట కానక అమ్మవారు అయ్యా కుక్ష కేసి పెట్టుకున్నదే వేసినప్పుడు ఒక యుగమంతా పొదుగగా ఒక గుడ్డు మురిగిపోయింది. రెండో గుడ్డు గాలిగుడ్డుగా మారి పగిలిపోయి అందులో నుండి గాలి పుట్టింది. ఆ యుగాల్లో సందడ సప్పిడి కలిగింది అమ్మవారి చేతిలో. ఏందాన్ని చూస్తే ఒక గుడ్డు మురిగింది. ఆ మురిగిని గుడ్డుని ముందుగా వదిలేసింది. మరి రెండవ గుడ్డు ఆ గాలి గుడ్డుగా మారి శబ్దం చేసే ఆ బోన పవంత్రాలు ఎలారా ఆ శబ్దానికి దద్దరెల్లంగా
నల్లంగా అంతేగాక ఎలారో ఆ నీటి బింబము కదలకు మెదలకు ఉన్నాయి కదా, ఎప్పుడైతే ఢమా అని పగిలిందో అప్పుడు ఆ నీరు కదిలాడి పాయలుగా పోయి అలలుగా మారి అక్కడ నుండి ఆ గుడ్డులో పగలడమే కాకుండా వాయువు ఉన్నది కదా, గాలి, ఆ గాలి పుట్టినదయ్యా. మూడవ గుడ్డులో నుండి పసికందుల ఏడుపులు వినిపించసాగినాయి. అందులో నుండి 3 పిల్లలు వెలువడినారు. వారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ముమ్మూర్తులు. గుడ్డు ఒక్కటే ఉన్నది కదా, గుడ్లు పోయినాయిగా. ఆ గుడ్డులో శబ్దం వినపొస్తుంది. ఏమని? పసిబిడ్డ శబ్దం వినొస్తుంది. ఆదిశక్తి అప్పుడు గమనించి చూసింది, చేతుల్లోనే విప్పారింతున్నది. విప్పారి పగిలితే ఆ అమ్మవారు ఆ చేతు అటు వదిలిపెడితే ఏమవుతుంది? 3 పిండములు ఒక్క అండము నుండి 3 పిండములు ఉత్పన్నమైనవి. 3 ముగ్గురు పిల్లకాయలు ఉన్నారు. ఆ పిల్లలను చూసి శక్తి ఆనందపడతాదే అయ్యలారా. అంకమ్మ వలపు అనే 2వ వంతు కథతో మరలా కలుద్దాం.